అందరికీ నమస్కారం. నేను జాకిర్ హుస్సేన్. అవతార్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఒక బేస్ ఉంటుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అవతార్ 3 వచ్చేసింది. సో మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. సో గత కొన్ని రోజులుగా ఈ మూవీకి కాస్త బజ్ తగ్గింది అన్నట్లు కూడా క్రియేట్ చేశారు. సో మూవీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో అండి. ఎస్ సార్, ఇప్పుడు అవతార్ మూవీ ఎలా ఉంది సార్? అంటే ప్రీమియర్ ఫస్ట్ రివ్యూ. అవతార్ 3 ఇది పార్ట్ 3 ఇది. పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 అయితే బ్రహ్మాండంగా విడుదలైంది, మన అందరికి తెలిసిన విషయమే. పార్ట్ 2 అనుకున్నంత గొప్పగా రాలేదు అనేది మనం వింటా ఉన్నాం. పార్ట్ 3 మాత్రం కొంచెం క్రేజీ ఏర్పడింది. ఎందుకంటే 1 and 2లో కన్నా దాన్ని మిస్టేక్స్ కానీ ఏదన్నా ఉన్న పొరపాట్లను తీస్తూ ఇంకెక్కువ కొత్త టెక్నాలజీ అప్డేట్ తోటి సో విజువల్ ఎఫెక్ట్స్తో వస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి విన్నాం. కాబట్టి కొంచెం అయితే బజ్ క్రియేట్ అయింది, కానీ తీరా టికెట్లు ఓపెన్ అయిన తర్వాత చూస్తే అనుకున్నంత గొప్పగా పరిగెడతలేదని అంటున్నారు. కానీ దానికి ఉండే క్రేజు, జేమ్స్ కెమెరాన్కి ఉన్నటువంటి ఆ గుడ్ విల్ అదంతా కూడా ఎక్కడా తగ్గదు. ఎందుకంటే హాలీవుడ్ చిత్రాలు మనం ఈ మధ్యకాలంలో తెలుగు చిత్రాలను కూడా, ప్రాంతీయ చిత్రాలను కూడా హాలీవుడ్ స్థాయికి మేకింగ్ చేస్తున్నాం. కాబట్టి హాలీవుడ్ మేకింగ్ ఇప్పుడు మనకు మామూలు అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ మిగతా ప్రపంచాలకు మాత్రం, మిగతా దేశాలలో దాని క్రేజ్ అట్లాగే ఉంది. సరే, ఇండియాలో కూడా బాగానే ఉంది. అయితే ఇక్కడ కెమెరాన్ ఏంటంటే అవతార్ ప్రారంభిస్తున్నప్పుడే చెప్పాడు 5 భాగాలుగా రాబోతుంది. 5 భాగాలంటే మీరు స్పష్టంగా వినండి. వీటిని మనం తెలుగులో పంచభూతాలతో ఈయన కథ తీస్తున్నాడు. అంతకుముందు వాటర్ బేస్తో తీశాడు. ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ అంటే అగ్ని పర్వతం కానీ అగ్ని మంటలు దాని ద్వారా బూడిదవ్వడం, ఇతి నేతృత్వంతో సినిమా రాబోతుంది. అవతార్ ఏంటో మనకు తెలుసు. ఫస్ట్ ఏం చేశారు అంటే మనకు అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, కానీ 2159 సంవత్సరంలో అంటే సుమారు 100-150 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోయి అప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుందో ఊహించుకొని ఆ రోజున్న పరిస్థితికి అనుకూలంగా ఒక కథ తయారు చేశాడు కెమెరాన్. దాని ప్రకారం ఏంటంటే అంత ముందుకెళ్ళిన తర్వాత ఒక 150 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి బయో వార్స్ అనుకోవచ్చు, మూడవ ప్రపంచ యుద్ధం అనుకోవచ్చు, రకరకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ భూగోళంలో ఈ మన సమతుల్యం, ప్రకృతి సమతుల్యము, వాతావరణము ఇదంతా దెబ్బతినేసి కాలుష్యం అయిపోయి ఆక్సిజన్ తక్కువగా ఉండడం, వాటర్ లేకపోవడము, కనీసం మనిషి జీవనం సాగించడానికి కూడా వాటర్ లేకపోవడం, పొల్యూషన్స్, గాలి ఆడకపోవడం. ఈ పరిస్థితుల్లో కొందరికి అంటే సైంటిస్టులకు, రీసెర్చ్ చేసే వాళ్ళకు ఇంకో గ్రహం మీద, పండార్ అనేటువంటి గ్రహం మీద వాటరు ఇట్లాంటి సోర్సు ఆక్సిజన్ ఫ్రీగా ఉందని తెలిసి అక్కడికి వెళ్ళడం. అక్కడ ఆల్రెడీ మానవ రూపంలో మనకు మానవులా అనుకున్నాం, అక్కడ కూడా ఒక మానవ జాతి లాంటిది, ఒక పెద్దగా ఉన్నటువంటి ఎత్తుగా ఉన్నటువంటి మనుషులు అక్కడ కూడా ఉన్నారని, వాటిని సంరక్షిస్తూ ఆ ప్రకృతిని, ఆ నీళ్ళను సంరక్షిస్తుంటే వాళ్ళ చేతిలో నుంచి, వాళ్ళను ఆధీనం నుంచి మనం అవి తీసుకురావాలని కథాంశంతో అవతార్ సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటిది అవతారాలు అదే గెటప్స్ ఉన్నాయి. సో ఇంకా అంతకన్నా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉంది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ తోటి సినిమా ఇంకా ఎసెట్ అవుతుండొచ్చు, మరి చూడాలి. ఎస్ సార్, ఇప్పుడు ఈ మూవీకి కాస్త బజ్ తగ్గిందనే టాక్ వచ్చింది కదా సార్, అదే సో బజ్ గురించి ఏం చెప్తారు? వాస్తవానికి ఏంటంటే మన ఈ బజ్ తగ్గిందని చెప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ అవుతాయి. బుక్ మై షోలో కానీ, ఈజీ మై సినిమా అని రకరకాల సైట్లు ఉన్నాయి కదా. సో వాటిలో టికెట్ బుకింగ్ అంత స్పీడ్ అందుకోలేదు అనేది వీళ్ళ ఉద్దేశం. అయినా సరే ఆ సినిమాకు ఉండే క్రియ సినిమాకి ఉంటుంది. ఆ విజువల్ వండర్ చూడడానికి ఖచ్చితంగా వెళ్తాము. ఈ మధ్యకాలం ఇంతకుముందు చెప్పినట్టు మనం తెలుగు చిత్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి కొంచెం థ్రిల్ ఫీలింగ్ తక్కువ ఉన్నా కూడా హాలీవుడ్ చిత్రానికి అలా టేకింగ్కు వాళ్ళు వాడేటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ కానీ, అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ ఏదైనా చూసినా వాళ్ళది బాగుంటుంది. అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఆల్రెడీ యుఎస్ఏ లాంటి దేశాల్లో మన ప్రీమియర్ షో లాంటిది వేశారు, మంచిగానే ఉన్నట్టు కూడా టాక్ వస్తూ ఉంది. సార్, ఇప్పుడు మూవీ చూసుకుంటే అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే కొన్ని సీన్స్ ఉన్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది. సో అదే విధంగా ఉన్నాయి అంటారా? కొన్ని ఎక్స్పెక్టేషన్ దగ్గరగానే ఉంటేనే బాగుంటుంది. అసలు ఊహించిన థ్రిల్గా ఉండే సినిమాలు కొన్ని వేరే రకంగా ఉంటాయి. సస్పెన్స్లో మనకంటే క్రైమ్, థ్రిల్లింగ్ దాంట్లో వీడే విలను ఇలాగే చంపాడు, ఇందుకే చంపాడని చెప్పకుండా చాలాసేపు సస్పెన్స్ పెట్టి
ఇంకొకరు ఎవరో చంపారు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా ఇంకొకరు చెప్పాడు అనేది దాంట్లో థ్రిల్నెస్ ఉంటుంది. అప్పుడు సినిమా బాగుంది అనిపిస్తుంది. కానీ కొన్ని సీక్వెన్స్ మనం ఊహించినట్టుగానే ఉండాలి, ఉంటేనే మనకు కొంచెం ఇంకో రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అట్లాంటి సందర్భంలో అంటే హీరోయిన్ని ప్రేమించాలి. ఆ సందర్భంలో ఈ కాలేజీలో చేరిందంటే ఆయన కూడా ఆ కాలేజీలో ఎక్కడో సందర్భంలో కలవాలి, వాళ్ళకి ప్రేమించుకోవాలి. ఇది ప్రేక్షకుడు ఊహిస్తుంటాడు, గెచ్ చేస్తుంటాడు, అలా ఉండాలనుకుంటే అట్లాంటివి జరుగుతూనే బాగుంటాయి. లేదా హీరోయిన్ ప్రేమించకుంటే హీరోకి గమ్యం కానీ దాంట్లో అర్థం కానీ ఉండదు కదా. కొన్ని సందర్భాల్లో సినిమాలో కొన్ని ఊహించిన సంఘటనలు ఉంటాయి, కొన్ని ఊహించిన మలుపులు ఉంటాయి. అట్లా ఆ సినిమా అంటే కథనంలో ఉంటుంది అసలు స్పెషాలిటీ. సో ఈ అవతార్ అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి కథా చిత్రం చూస్తే ఆల్రెడీ మనకు అర్థమైపోయింది కాబట్టి కొన్ని ఊహించిన సన్నివేశాలు కనిపిస్తున్నాయని మనం విన్నాం. ఎస్ సార్, ఇప్పుడు అవతార్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సో చూసుకుంటే దీనికి కంటిన్యూషన్గా సెకండ్ దానికి కంటిన్యూషన్గానే వెళ్తుంది అనుకోవచ్చు, మన స్టోరీ కంటిన్యూ అవుతుంది అంటారా? మనం అట్లా ఇప్పుడు పార్ట్ 3కి మన కథనప్పుడే రివీల్ చేయకూడదు అట్లా ఈజీగా. మొత్తం పూర్తిగా మనం ఆల్రెడీ సగం కథ చెప్పినట్టుగా చెప్పేశాము. ఏదైనా సరే సీక్వెల్స్ అన్నప్పుడు ఎంతో అంత లింక్ ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ కానీ మొత్తం కూడా లింక్ ఉంటుంది. కథ ఎట్లా ప్రారంభమైంది అనే సస్పెన్స్ మనమే రివీల్ చేస్తే బాగోదు. అది సినిమా ఎథిక్స్ కూడా కాదు కాబట్టి మనం దాని గురించి చెప్పకుండా 1 and 2, 3 అన్నీ కూడా లింకే ఉంటాయి, ఖచ్చితంగా లింక్ ఉంటాయి. దాంట్లో నుంచే పార్ట్ శుభం కాడప్పుడు కొంచెం ఆపేస్తే దాని కంటిన్యూటీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏముందన్న సస్పెన్స్ ఇస్తేనే ఆ నెక్స్ట్ సీక్వెల్ దానికి ఒక వర్త్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లింక్స్ ఉన్నాయి. ఆ 1 and 2, 3, 2లో జరిగిన కొన్ని మిస్టేక్ నిరుత్సాహపరిచిన సన్నివేశాలు ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే సినిమా మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండడం, అసలు ఏమాత్రం ఊహించని విజువల్ ఎఫెక్ట్స్కి వెళ్ళిపోయింది అవతార్ 1. కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం, ఆ మనుషులు రూపాలు ఎత్తుగా హైట్గా ఉండడి, ఆ తోక లాంటి తోకలు అనేది వెనక కేబుల్స్ అట్లాంటివన్నీ ఉండవు. అదొక యంత్రం, మన భాషలో అంటే ఒక యంత్రం లాంటిది, వస్తువు లాంటిది. కానీ అందులో మనుషులకు కూడా అలా అవతారంలో రూపంలో మారిపోవడాలు ఇవన్నీ కూడా ఊహకు అందకుండా ఎప్పుడూ చూడనటువంటి సన్నివేశాలు, ఆ గెటప్స్, ఆ టెక్నిక్స్ వాడడం వల్ల మనం చూసాం మన జురాసిక్ పార్క్. అంతవరకు మనకు ఆ జంతువు ఎలా ఉంటుందో తెలియదు. ఆ జురాసిక్ జంతువు అనేది ఎలా ఉంటుంది ఎవరు చూడలేదు. వాస్తవానికంటే విజువల్ ఇలిస్ట్రేషన్ మనం ఊహించుకున్నవి తప్పించి అక్కడ ఎక్కడా కూడా నిజంగా ఇప్పటికైతే ఈ భూబండల మీద అట్లాంటి జురాసిక్స్ కానీ అట్లాంటి ఏవి లేవు. అయినా కూడా ఆ చిత్రం ఎందుకు హిట్ అయ్యిందంటే ఆ విజువల్ వండర్ చూపించారు, ఇంతవరకు చూడని విధంగా చూపించారు. ఆ తర్వాత జురాసిక్ పార్క్ మీద సేమ్ అవే వాటి మీద కొన్ని సుమారు ఒక 20-30 చిత్రాలు లాగా వచ్చి ఉండవచ్చు. ఆ తర్వాత ఆ జురాసిక్ పార్క్ వల్లనే 1 and 2, 3, 4 పార్ట్ వచ్చినాయి, ఇంకా రకరకాల సినిమాలు వచ్చాయి. అవన్నీ హిట్ అవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇదైతే ఊహకు అందని చిత్రాలు ఇచ్చినప్పుడు దానికి ఒక బజ్ వస్తుంది, హిట్ అవుతుంది. అట్లాగే అవతార్ హిట్ అయింది. అంత అవతార్ 1 నుంచి అవతార్ 2 అంత ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి అంత లేకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడ్డారు. కానీ అవతార్ 2లో ఉండాల్సిన టెక్నికల్ వర్త్ కానీ టెక్నికల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఈ అవతార్ 3 కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు బడ్జెట్ తక్కువ ఉన్నా కూడా పర్లేదు, ఎందుకంటే సినిమా చూసినా వండర్గా ఫీల్ అవుతారు. ముందే బడ్జెట్ ఎక్కుంటే అవతార్ 2లా కొంచెం నిరుత్సాహపడుతుందేమో, కానీ కొన్ని సందర్భంలో బడ్జెట్ లేకపోవడం కూడా సినిమాకి వెళ్ళిపోతుండొచ్చు. చూద్దాం మరి రేపు మొదటి వారంలో ఎలాంటి పికప్ అందుకుంటుందో మనం వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.